పీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాత్రికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్యంగా పయనించి ఇవాటికి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత వాయువ్యంగా పయనించి రేపు ఒడిశాలోని తీరం దాటే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ కుంభవృష్టిగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.5 అడుగులకు పెరిగింది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు గోదావరి వరద తాకింది. పి గన్నవరం మండలంలో 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అల్లూరి జిల్లా విలీన మండలాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో వర్షాలకు ఎర్ర కాలువ పొంగి పొరులుతోంది. దీంతో మాధవరం, జగన్నాథపురం, నందమూరు, మారంపల్లి గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద నీళ్లు రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నందమూరు దగ్గర ఎర్ర కాలువ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి ఎర్ర కాలువ పోటెత్తింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షం కారణంగా ఎర్ర కాలువకు భారీగా వరద నీరు చేరుకుంది. దీని కారణంగా ఎర్ర కాలువకు ఎక్కడలేని వరద వచ్చి చేరుతోంది. అనంతపల్లి గ్రామానికి ఆనుకుని వెళ్తున్న ఎర్ర కాలువను చూసేందుకు పెద్ద ఎత్తున జనం చేరుకుంటున్నారు.